పైకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, ఈ స్పిరిచువల్ జర్నీ చదవటానికి, వినటానికి చాలా శాతం సింపుల్‌గా కనబడుతుంది. అండర్‌స్టాండ్ చేసుకుంటుంటే దాని కాంప్లెక్సిటీ అర్థమవుతుంది. సో, ఎంటైర్ మైండ్ అండ్ బాడీ సెన్సెస్ ఈ దే ఆర్ మేడ్ విత్ టామసిక్ మెటీరియల్. అందుకని వాటికి ఇనర్షియా ఉంటుంది అనుకున్నాం. సో, బాడీ అండ్ మైండ్, సెన్సెస్ మూడిటికి ఇనర్షియా ఉంటుంది. ఇనర్షియా అంటే జడత్వము. ఉన్న స్థితిని కంటిన్యూ అందుకని చేంజ్‌ని తొందరగా బాడీ అండ్ మైండ్ యాక్సెప్ట్ చేయదు. గమ్మత్తేంటంటే సటిల్‌నెస్ పెరిగిన కొద్దీ అది చేంజ్‌ని యాక్సెప్ట్ చెయ్యకపోవటం అనేది ఇది పెరిగిపోతూ ఉంటుంది. సో, బాడీ కంటే సెన్సెస్ చేంజ్ కొంచెం యాక్సెప్ట్ చేయగలవు. ఓహ్! సారీ. మైండ్ కంటే సెన్సెస్ చేంజ్‌ని కొంచెం యాక్సెప్ట్ చేయగలవు. సెన్స్ ఆర్గాన్స్ కంటే బాడీ కొంచెం చేంజ్‌ని యాక్సెప్ట్ చేయగలదు. యాక్సెప్టింగ్ డిగ్రీలో డిఫరెంట్. మూడిట్లోని ఇనర్షియా ఉంటుంది. బట్ ఇనర్షియా లెవెల్ డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. అందుకని చిన్న చేంజ్ కూడా మైండ్ లెవెల్‌లో ఒప్పుకోం. మైండ్ లెవెల్‌లో ఫస్ట్ రిజెక్ట్ చేస్తాం. బాడీ లెవెల్‌లో రిజెక్ట్ చేసిన సిట్యుయేషన్‌ని బట్టి రకరకాల కారణాల దృష్ట్యా మళ్ళీ అర్థం చేస్తుంటాం. సో, ఇనర్షియా ఉన్నప్పటికీ ఆ ఇనర్షియా మైండ్‌లో ఇనర్షియా కింద ఒక ఇంప్రెషన్ ఉండిపోతుంటుంది. సో, ద హోల్ బాడీ, ద గ్రే మ్యాటర్ ఆఫ్ బ్రెయిన్. సో, మన శరీరము ఏదైతే మనసుకి ఆహ్, ఎంబౌండెడ్ అయి ఉంటుందో మన బాడీ యొక్క పార్ట్ దట్ ఇస్ ఎ గ్రే మ్యాటర్ బ్రెయిన్. అండ్ ఎవ్రీ సెల్ దేర్ ఆల్సో. అంటే నీ శరీరం అని పిలువబడేది ఏదైతే ఉందో దాంట్లో ఉండే ప్రతి కణము కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కదా! ఆ ప్రతి కణము హాస్ టు మూవ్ ఫార్వర్డ్. మొత్తం అంతా ముందుకి పురోగమించాలి. అండ్ ద ట్రెమెండస్ ఇనర్షియా స్టోర్డ్ ఇన్ ఎవ్రీ టిష్యూ అండ్ సెల్ gathered thus has to be overcome. సో therefore ఈ ఈ బాడీ అండ్ మైండ్ లో ప్రతి కణంలో, ప్రతి టిష్యూలో, ప్రతి సెల్లో ఆల్రెడీ నిక్షిప్తమై ఉంది కదా! స్టోర్ అయి ఉండేది ఇనర్షియా అనేది. ఎందుకు ఇనర్షియా అయింది? ఎలా స్టోర్ అయింది? బీయింగ్ ద థామసిక్ మెటీరియల్ ఈజ్ రీసైక్లికల్. థామసిక్ మెటీరియల్ ఎక్కడి నుండి ఎందుకు అయింది అది? అంటే ఈ డౌన్‌వర్డ్ ఎగ్జిస్టెన్స్ యొక్క సైకిల్‌లో డౌన్‌వర్డ్ ఆర్క్‌లో భూలో థర్డ్ ప్లేన్, సెకండ్ ప్లేన్, ఫస్ట్ ప్లేన్ మళ్ళా అప్వర్డ్ ఆర్క్ లో ఫస్ట్ ప్లేన్, సెకండ్ ప్లేన్, థర్డ్ ప్లేన్ మొత్తం 6 ఎటర్నిటీస్ యానిమలిస్టిక్ అండ్ ఐ ఆల్మోస్ట్ ఇనర్షియాటిక్ కండిషన్ అది. సో దేర్ ఫోర్ దాని మెమరీ కణం ప్రతి కణంలో కణం దేంతో తయారు చేయబడిందో ప్రతి ఆటంలో నిక్షిప్తమై ఉంటుంది. అటామిక్ మెమరీ కింద, సెల్యులర్ మెమరీ కింద. సో ఇది మొత్తాన్ని ఓవర్కమ్ అవ్వాలి. ఇక్కడ అడ్వాంటేజ్ ఏమిటంటే ఒకసారి ఫామ్ అయిపోయిన సెల్స్, టిష్యూస్ అవే జీవితాంతం ఉండవు. అవి రిప్లేస్ చేయబడుతూనే ఉంటాయి. నిరంతరము పాత సెల్స్ రిమూవ్ చేయబడుతూ ఉంటాయి. కొత్త సెల్స్ ఆ స్థానంలో ఏర్పడుతూ ఉంటాయి. సో, ఆ సెల్స్ ఏర్పడటానికి నువ్వు సప్లై ఏం చేస్తుంటావు? ఫుడ్ రూపంలో మెటీరియల్ సప్లై చేస్తున్నావు. సో, అందుకని ఫుడ్డు హాబిట్ అనేది చాలా క్రూషియల్ అన్నమాట. ఈ తామసిక్ నేచర్ నుండి సాత్విక్ నేచర్‌కి షిఫ్ట్ అవ్వాలంటే నీ వాసనాసు, ఫుడ్డు అల్టిమేట్ ఇంపార్టెన్స్ అన్నమాట. అల్టిమేట్ ఇంపార్టెన్స్. దాంట్లో హౌ యూ ఆర్ ఈటింగ్ మోస్ట్ ప్రామినెంట్. హౌ ద ఫుడ్ ఈస్ ప్రిపేర్డ్ సెకండ్. అండ్ వాట్ మెటీరియల్ యూ ఆర్ టేకింగ్ థర్డ్. ఆ తర్వాత పాయింట్‌లోనే వస్తాయి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఇలాంటివన్నీ.
కానీ ఈ 3 చాలా ప్రామినెంట్ అన్నమాట. So it takes time, and even after overcoming once or even many times, it's not over. సో ఇనర్షియా అనేది అటామిక్ లెవెల్ మెమరీ కింద, సెల్యులర్ లెవెల్ మెమరీ కింద నిక్షిప్తమై ఉండటం వల్ల చాలా టైం పడుతుంది ఇది మారటానికి. మారదు అనట్లా. బట్ టేక్స్ మచ్ టైమ్. ఈవెన్ ఆఫ్టర్ ఓవర్‌కమింగ్ వన్స్ ఓసారి ఓవర్‌కమింగ్ అయినప్పటికీ, ఇలా చాలా సార్లు ఓవర్‌కమింగ్ అయినప్పటికీ అయిపోయినట్లు కాదు. టైమ్ అండ్ అగైన్ వాళ్ళ సమయమే తేడా అక్కడ. మళ్ళీ బాడీ అండ్ మైండ్ విల్ ల్యాప్స్ ఇంటూ ద ప్రీవియస్ గ్రూవ్స్. మళ్ళా పాత గ్రూవ్స్‌లోకి వెళ్ళిపోతూ ఉంటుందది. అందుకని జనరల్‌గా ఒక హాబిట్ ఫార్మ్ అయిన తర్వాత, ఆ హాబిట్‌ని మానటం అనేది ఎంత కష్టమో అర్థమవుతుంది. హాబిట్ దాకా వెళ్ళొద్దు. ఇంతకుముందు ఒక ఎక్సర్‌సైజ్ చెప్పుకున్నాం మనం. రోజుకి కనీసం 1 మినిట్ నుండి జస్ట్ 10 మినిట్స్ దాకా సైలెంట్‌గా కూర్చొని, అసలు ఏ థాట్స్ వస్తే ఆ థాట్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా అబ్జర్వ్ చేయాలంతే. ఏ థాట్‌ని జడ్జ్ చేయకూడదు, లేబుల్ చేయకూడదు, మంచి చెడ్డ చేసుకోకూడదు, ఓ థాట్ పట్టుకొని వెళ్ళకూడదు, లేదా థాట్‌తో ఫైట్ చేయకూడదు, లేదా ఆ థాట్‌ని జస్టిఫై చేసి మేనేజ్ చేసేయడానికి ట్రై చేయకూడదు. జస్ట్ ఒక ఆకాశంలో మేఘాలను అబ్జర్వ్ చేస్తున్నట్టు అలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలంతే. చాలా సింపుల్ థింగ్. వినటానికి ఇది చేయటానికి కూడా చాలా సింపుల్ అనిపిస్తుంది. కానీ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇది అటెంప్ట్ చేస్తుంటే తెలుస్తుంటుంది. ఎంత కష్టమైన పనో అనేది. ఎందుకంటే నీ ఎంటైర్ మైండ్ అండ్ బాడీ అంతా దానికి ట్రైనింగ్ ఇవ్వబడి లేదు. ప్యాటర్న్ ఆఫ్ దీనిలో ఇట్లా ఉంది. ఏంటి నీ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ ఏమిటి? నీ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే ఆటోమేటిక్ మోడ్‌లోకి స్విచ్ ఓవర్ అయిపోతుంటామాట. ఆటోమేటిక్ మోడ్‌లో స్విచ్ ఓవర్ అయిపోతున్నప్పుడు ఏంటంటే పని చేసేస్తుంటాం ఫిజికల్‌గా. కానీ మైండ్ వేరే విషయానికిలో ఎంగేజ్ అయ్యి ఉంటుంది. ఇది ఇంటెన్షనల్‌గా కాకపోయినా అన్‌కాన్షియస్‌గా ఈ స్టేట్‌లో ఉండటం అనేది ఆల్రెడీ హాబిచ్యుయేట్ అయిపోయింది. ఇలాంటి థాట్ ప్యాటర్నే నడుస్తూ ఉంటుంది. సో, దేర్‌ఫోర్ అగైన్ ఎన్నిసార్లు ట్రై చేసినా మళ్ళా పాత పురుగుల్లో పడుతుంటే మళ్ళా ట్రై చేస్తూ ఉండాలి. సో, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, అలాగే ఏ పని చేస్తుంటే ఆ పని చేస్తున్నకి సంబంధించిన థాట్ తప్ప వేరే థాట్‌కి నువ్వు అలోకేట్ కాకూడదు. ఇది కూడా అటెంప్ట్ చేస్తూ ఉండాలి. వేరే థాట్‌కెళ్తూ ఉంటుంది. డీరైల్ అవుతుంటుంది మైండ్. ట్రైన్‌లో పెడుతుండాలి. అలాగే ఏదైనా ఒక ఉద్వేగం వచ్చిందంటే పాజ్ టెక్నిక్. దీని గురించి కూడా ఇంతకుముందు వచ్చింది. చాలా ఉద్వేగం ఫీల్ అయిపోతున్నావు. ఒక థాట్ పాస్ట్‌లోకెళ్ళిపోయి ఉద్వేగం ఫీల్ అవుతున్నావు అనంగానే పూర్తిగా నీ లంగ్స్ నిండా గాలి పీల్చుకొని చాలా ఫాస్ట్‌గా గాలిని బయటికి వదిలేయాలి. జస్ట్ అలాగా సౌండ్‌తో. ఆటోమేటిక్‌గా ఎమోషన్ అవుట్ అవుతుంది. మళ్ళా కాసేపటికి మళ్ళా రిలాక్స్ అవ్వచ్చు. కానీ ఔట్ అవుతుంది. ఇది ఇది మామూలుగా చిన్న చిన్న ఎమోషన్స్ వచ్చినప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అంతేగాని పెద్ద సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఇది చేద్దాం అనుకుంటే వర్కౌట్ అవ్వదు. కానీ కాంప్లికేట్ హ్యాబిట్స్ దగ్గరికి అప్పుడే వెళ్ళొద్దు మీరు. సింపుల్‌గా ముందు రీ ఎడ్యుకేషన్ చేయాలి బాడీ అండ్ మైండ్ సెన్సెస్‌ని. మెనీ యాస్పిరెంట్స్ ఫీల్ గిల్టీ. చాలా మంది ప్రయత్నం చేసి గిల్టీ ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే ఫెయిల్ అయినప్పుడల్లా అయ్యో! అయిపోయిందే, అయ్యో! అనుకున్నానే, ఇవాళ నేను చేద్దాం అనుకున్నానే అవేర్‌నెస్ ప్రాక్టీసు, అయ్యో! చేయలేదే, అయ్యో! అవేర్‌నెస్ ప్రాక్టీస్ 2 నిమిషాలే చేయగలిగానే, ఉన్న చక్కగా 5 నిమిషాలు చేశాను, ఇవాళ ఒక నిమిషం కూడా కాలేదే. డజంట్ మ్యాటర్. ఎన్ని సార్లు అటెంప్ట్ చేస్తున్నావో ఇంపార్టెంట్. సో, కన్సిడర్ ఇట్ యాస్ ఎ ఫాల్ కింద అనుకోండి. లేదా సిన్ కింద పిలుచుకుంటారు. జన్మతః నేను పాపిని అంతే. నా మనస్తత్వం ఇంతే. నా మనస్తత్వం ఇంతే. నేను పాపాత్ముడిని, నేను సిన్ని, నాకు చేత కాదు. ఇవన్నీ కూడా ఏమిటి? దీస్ ఆర్ ద థాట్స్. ప్రతి థాట్ ఒక కర్మ. అదొక యాక్షన్. థాట్ అనేది మైండ్ చేసిన ఒక యాక్షన్. దానికి ఇంప్రెషన్ ఉంటుంది. అలా డిప్రెషన్ కూడా వెళ్ళిపోతారు చాలా మంది. సాడ్ పొజిషన్‌లోకి వెళ్ళిపోతారు. ఎవరు కాదని. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే వాళ్ళు రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఆలోచిస్తున్నప్పుడే ఈ స్టేజెస్‌లోకి వెళ్తారు. బట్ కానీ జస్ట్ ఐ యామ్ అటెంప్టింగ్. అటెంప్ట్ చేస్తుండంటే గ్రాడ్యుయల్‌గా సక్సెస్ వస్తుంది. ఈచ్ బర్త్ ఫైండ్స్ ఎ న్యూ బాడీ అండ్ మైండ్. ఈ రీఇన్కార్నేషన్ సైకిల్‌లో నీ లైఫ్ అవ్వంగానే మళ్ళా కొత్త బాడీ అండ్ కొత్త మైండ్‌తో మళ్ళీ ఫ్రెష్‌గా నీకు స్టార్ట్ అవుతుంది. మళ్ళా ఆపర్చునిటీ వస్తుంది. చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళా 10థ్ క్లాస్ పరీక్ష రాస్తే స్టేట్ ఫస్ట్ వచ్చేస్తాను నేను అని.
ఇప్పుడు గనక నేను మళ్ళా చదివుంటే అది చదువయిపోయిన తర్వాత అనిపిస్తుంటుంది. బట్ జీవితం మటుకు ఆపర్చునిటీ ఇస్తోంది. డెత్ ఈస్ నాట్ ఎండ్. మళ్ళా రిప్స్‌లో నీకు న్యూ బాడీ, న్యూ మైండ్ విత్ న్యూ ఎన్విరాన్మెంట్, న్యూ ఆపర్చునిటీస్ టు లెర్న్. బట్ బేస్డ్ ఆన్ ఓల్డ్ మెమరీ ప్యాటర్న్స్. ఇక్కడొచ్చేవన్నీ నీ ఓల్డ్ మెమరీ ప్యాటర్న్స్ మీదొస్తాయి. హౌ గాన్ త్రూ అంతకుముందు లైఫ్‌లో ఏం పోయావు. సో, దేర్‌ఫోర్ అంతకుముందు లైఫ్‌లో నువ్వు ఈ ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్ ఇవే వాసనాస్ కింద డెవలప్ అవుతాయి. నెక్స్ట్ టైమ్‌లో నీ బాడీ అండ్ మైండ్ సెన్సెస్ ఆ ప్యాటర్న్‌లో జనరేట్ అవుతుంది బాడీ. అందుకని ఇదేదో టిప్పుకొని ఒక జన్మలో అయిపోవాలి, వారం రోజుల్లో అయిపోవాలి, 12 సంవత్సరాల్లో అయిపోవాలి. అలా ఆలోచిద్దు. బయట కొన్ని యోగా స్కూల్స్, మార్కెట్స్ అలా చెప్తూ ఉంటాయి. బట్ ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ కాదనే విషయం చెప్తునికి ప్రాక్టీస్ అక్కర్లా. చెప్పినగా చిన్న ప్రాక్టీస్ చూడండి చాలు. మార్నింగు నిద్ర లేవంగానే ఒక చిరునవ్వు. విషయం ఉండక్కల్లా. ఒకటే విషయం. నువ్వు లేచావంటే నువ్వు బతుకున్నావు. అగైన్ న్యూ డే ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అది ఆనందకరమైన విషయమా కాదా? సో, జస్ట్ దాన్ని తలుచుకొని నేను బ్రతికున్నానని తెలుసుకొని, ఒక చిన్న చిరునవ్వు నీలో నువ్వు నవ్వుకుంటాం అనేది చిన్న ప్రాక్టీసే. దీన్ని పెద్ద బండలెత్తేది గాదు. ఒక రఫ్ యోగాసనం వేయటం కాదు. కానీ చేయటానికి ప్రయత్నం చేసి చూడండి. ఒక రోజు, 2 రోజులు. తర్వాత రోజులు చేయరు. సో, సింపుల్ అనుకున్న ప్రాక్టీసే మనం చెయ్యం. అందుకని నువ్వు ఏది చేయగలవో అది చెయ్యకపోవటమే సమస్య. నువ్వు చేయలేని దాని గురించి చేయలేదనేది సమస్య కానే కాదు. సో, హౌ డిఫికల్ట్ ద టాస్క్ ఈస్ అనే ఫీలింగ్ ఉంటుంది. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.